మీకు ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తున్నారు. 100 రోజులలో 200 మంది రైతులు చనిపోయారు. దేనికోసం చనిపోయారు? 200 మంది రైతులు దేనికోసం చనిపోయారు? 200 మంది రైతులు పెట్టిన పెట్టుబడి నీళ్లు రాక కరెంటు గోసలతోని, కరెంటు షాకు కొట్టి, పాము కాటుతోని రకరకాలుగా రైతన్నలు కన్నుమూసిన నేల ఇది. నేను చెప్తున్నా కదా, ఆనాడు కరెంటు పోతే వార్త, ఇవాళ కరెంటు ఉంటే వార్త. పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలందరికీ 24 గంటల కరెంటును అద్భుతంగా సప్లై చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒకటే. దాని తర్వాత అద్భుతంగా అలాంటి రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. 200 మంది రైతులు చచ్చిపోయింది. ఇది తెలంగాణనా లేకపోతే ఇంకో రాష్ట్రమా? బీహార్ రాష్ట్రమా లేకపోతే ఇంకొకటి ఏ రాష్ట్రం అనుకుంటున్నారు? 100 రోజులలో 200 మంది రైతులు చనిపోయారు. ఇందులో తమాషా ఏంది అంటున్నా నేను. కొత్తగా నడిపించింది ఏమీ లేదు, మొద్దులు మోసింది ఏమీ లేదు, పోనీ కట్టెలు మోసింది, కట్టెలు వచ్చింది ఏమీ లేదు, కొత్తగా గడ్డపారాలు వచ్చి తవ్వింది లేదు. ఉన్నది ఉన్నట్టుగా నడిపించలేని అసమర్థమైన ప్రభుత్వం ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. అశక్తత ఏది? కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా, దానిని నడిపించే తెలివి లేకపోతే ఎట్లా? దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంది అంటే, ఒక్కసారి మీరే ఆలోచించాలి. బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ బిందెను పట్టుకొని బయటికి రాని ఆడబిడ్డలు ఇప్పుడు మళ్ళీ నీళ్ళ కోసం తనలాడుతున్నారు. ఊళ్ళల్లో మళ్ళీ జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు ఇవన్నీ కూడా వచ్చినాయి. మోటార్లు కాలిపోతున్నాయి. పట్టుగొమ్మ లాంటి పల్లెసీమలన్నీ బోరుబాబుల హోరు వినిపిస్తున్నది. హైదరాబాద్లో ట్యాంకర్లు బారులు తీరుతున్నాయి. 10 ఏళ్లుగా మాయమైన మళ్ళీ ప్రత్యక్షమైనవి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి నిదర్శనంగా చెప్పొచ్చు. రైతులంటే ఈ ప్రభుత్వానికి పట్టింపే లేదు. పంటలు ఎండుతున్నా ఎమ్మెల్యేలు రారు, మంత్రులకు తీరిక లేదు. ఇక ముఖ్యమంత్రికి ఢిల్లీ యాత్రలే సరిపోతున్నాయి. ఇది కాంగ్రెస్ వల్ల వ్యవహారం. సో ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ ప్రభుత్వాన్ని అసమర్థత, అవివేకం, అతి తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడాలనో అట్లా తెలియని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇప్పటి ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ ప్రజలారా, రైతన్నా నేనున్నానని భరోసా ఇచ్చే విపక్ష పార్టీలు తెలంగాణలో ఇప్పుడు అవసరం. ఇప్పుడు విపక్షాలు అవసరం. ఇప్పుడు పూర్తి స్థాయిలో తన మనసు ఎప్పుడు తెలంగాణతోనే ఉంది. గత 23 ఏళ్లుగా తానెప్పుడు తెలంగాణ ప్రజల్లోనే ఉన్నాడు. ఉద్యమ నాయకుడిగా పోరుబాటలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ఎన్నికలలో గెలిచినా, ఓడి పదవి దిగినా, వెంట ఎదురిగినా, ఎవరు లేకున్నా అనుకున్నది మాత్రం తెలంగాణతోనే, నమ్ముకున్నది తెలంగాణనే. తెలంగాణ రైతులలో తానొక రైతు. తెలంగాణ ఆడబిడ్డలకు అన్నా, 3 వారిన బ్రతుకుల బాటలలో ఉద్యమ దీప్తి వెలిగించిన, బీడు వారిన పొలాలకు మీది నుంచి నది జలాలను నడిపించిన తెలంగాణ బ్రతుకుకు అతను ఒక ఆశ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంటే కేసీఆర్ గురించి రాసేళ్ళు ఉన్నవి కూడా ఇవ్వలేని అసమర్థులు ఎవరన్నా ఉన్నారంటే వీళ్ళే. నా తెలంగాణ 4 నెలలలో ఆగమైంది, 10 ఏళ్లలో పోయిన దారుణాలన్నీ వచ్చినాయి. ఎమ్మెల్యేలు, మంత్రులేరి పొలాలకు రారేమి, ముఖ్యమంత్రికి ఢిల్లీ యాత్రలతో సరిపోయే, రుణమాఫీ ఏది, 15,000 భరోసా ఎక్కడ, 500 బోనస్ ఇంకెప్పుడు? కేసీఆర్ నిప్పులు జరిగిండు నిన్న. ఏం బతుకురా నాయన, మీరు లేరు, అంతా ఆగమైపోయింది సారు. నీళ్లు లేక నెల కిందట 2 ఎకరాలు ఎండినాయి. పంట పనులు మోసినాం. ఏంది ఇగో పంట, పశువులు మోసినాయి. ఇప్పుడు 6 ఎకరాలు ఎండిపోయింది. 1,82,000 పెట్టి 4 బోర్లు వేసినా లాభం లేకపాయే. పెట్టుబడికి తెచ్చిన 3 లక్షల అప్పు మీద పడ్డది. 4వ తారీఖున కొడుకు రాజేందర్ పెళ్లి పెట్టుకున్నాం. బిడ్డకు పెళ్ళప్పుడు అప్పైంది. పంట పండితే సంబరంగా లగ్గం చేయాలనుకున్నాం. ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. కొడుకు పెళ్లి కార్డును కేసీఆర్ చేతిలో పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తున్న సత్తమ్మ. ఆమెకు ధైర్యం చెప్పిన కేసీఆర్ 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. రంది లేకుండా పెళ్లి జరిపించాలని ఆదేశించిన పరిస్థితి. ఇది తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కూడా ఒకటి కోరుకుంటారన్న, ఈ గుండెలో ఒకటి ఉంటుంది. అరే 1,200 మంది ఉద్యమకారులు కండ్ల ముంగట తమ ప్రాణాలు పోతుంటే కూడా ఆ నెత్తురును చూసి నిప్పుర వల్ల, అగ్ని జ్వాలలల్లా కూడా పోరాటం చేయాలనిపించింది. చావు ముందుంది. కన్న తల్లిదండ్రులు, తనతో పుట్టిన వాళ్ళు, తన ఊరు పల్లె ఏది గుర్తు రాకున్నా ఈ రాష్ట్రం కోసం చచ్చిపోవాలనుకున్నారు నా తెలంగాణ ఉద్యమకారులు. అలాంటి తెలంగాణలో 10 ఏళ్ల పాటు ఎలాంటి కరువు కష్టగాళ్ళు లేని ఈ తెలంగాణలో ఇప్పుడు ఏకంగా కూడా మళ్ళీ కరెంటు కోతలు, పంటకు రైతుల ఆత్మహత్యలు మళ్ళీ చూడాల్సి వస్తే ఇది ఎంత బాధాకరమైన విషయం. చాలామంది అంటూ ఉంటారు, ఏంది రైతు బంధుకు సంబంధించి గుట్టలకి ఇచ్చిళ్ళు, రాళ్ళకి ఇచ్చిళ్ళు, రప్పలకి ఇచ్చిళ్ళు, లేకపోతే ఇంకో దానికి ఇచ్చిళ్ళు, ఏం కథ అంటే రాజుల సొమ్ము రాళ్లపాలు చేసిర్రు అని చాలామంది మాట్లాడేళ్ళు. కానీ నిజంగా చెప్తున్నా, అది ఆ రైతు బంధు చాలా చోట్ల కూడా మీరు వ్యవసాయ భూములు పని చేసినా పని చేయకున్నా చాలా చోట్ల కూడా ఎంతో మందికి చాలా లబ్ధి చేకూరింది.
అది నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఒక నిజం, భయంకరమైన నిజం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం నాకు శత్రువులు కాదు, బీఆర్ఎస్ పార్టీ ఏమో నా ప్రేమ కాదు, బీజేపీ ఏమీ నా దోస్తు కాదు. ఇక్కడ ప్రజల యొక్క సంక్షేమం గురించి మనం మాత్రమే మాట్లాడుకుందాం. ఒకడు అమ్ముడు వేయండి అంటాడు, ఒకడు కిరాయిగాడు అంటాడు, ఒకడు లంగ్ అంటాడు, దొంగ అంటాడు, అవులేగాల ముచ్చట్లన్నీ పట్టించుకుంటే మనం ముందుకు సాగలేం. అందుకే ఒక మాట చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కరువు కాటకాలకు ఈ అసమర్థతమైన ప్రభుత్వమే కారణం. ఎందుకంటే నాగార్జున సాగర్లో ఇప్పటికీ 14 టీఎంసీల నీళ్లున్నాయి. కాదని పోదాంపా, లెక్క పెడదాంపా. లేదు, ఇప్పటికీ కూడా ఏంది 2 పిల్లలు 300 పిల్లలలో 2 పిల్లలు మేడిగడ్డకి సంబంధించి 600 కోట్ల నుంచి 1200 కోట్లతోని రిపేర్ చేస్తే అది పనికొస్తుంది. అన్నారంకు సంబంధించి రిపేర్లు చేసేసి ఎన్నో కొన్ని, మీరు రోజు ఒక 10 టీఎంసీల నీళ్ళేమి ఇవ్వంటలేం. ఒక టీఎంసీ నీళ్ళనిస్తే కనీసం ఆ కరువు కాటకాలు లేకుంటుంటాయి కదా. ఒకసారి ఆలోచించండి, పోయిన ఏడాది ఇదే సమయానికి తెలంగాణలోని అనేక గ్రామాలలో చెరువులు మత్తలు పోసినాయా పోయలేదా, వాగులు బొర్లినాయా బొర్లలేదా, పచ్చటి ఎండ ఎక్కడైనా ఎండిపోయిన పొలాలు కనబడ్డాయా, పచ్చటి మాగాణాల లెక్క లేవా భూములు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడుతున్న విషయం.